హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. ఈరోజు అయితే మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని గరం మసాలాని యాడ్ చేసుకొని ముందుగా తురుముకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకొని అవి కొంచెం గోలిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ కొంచెం పచ్చిధనియాల పొడి వేసేసుకొని మంచిగా గోలించుకోవాలి. అవి గోలిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి. మనకి కీమా ఏంటంటే వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదండి. సో దాన్ని ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి. ఈ వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయిన తర్వాతే మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ ఇలా ఫామ్ అయిన తర్వాత దాన్ని మొత్తం డ్రై అయ్యేంత వరకు చూసుకొని అవి మొత్తం ఎగిరిపోయిన తర్వాత దాంట్లోకి నేను 350 గ్రామ్స్ కీమాకి 3 స్పూన్స్ కారం వేసాను అండ్ తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇవి మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా టేస్ట్ వైజ్ వేసుకుంటే సరిపోతుందండి. మన ఇంట్లో తీసుకునే కారం లెవెల్స్ బట్టి తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలబెట్టేసుకోవాలి. ఇంత డ్రైగా ఉండదు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. చేసి దాన్ని మొత్తం మనకి ఏమంటారు ఆ కీమా అనేది టెండర్గా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది చూస్తున్నారు కదా అలా సపరేట్ అయిపోవాలన్నమాట. మనకి అప్పుడే కీమా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇంత టేస్టీ అండ్ జ్యూసీగా మనకి కీమా అని రెడీ అయిపోతుంది సింపుల్గా. వన్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.